అందరికీ జయదీవులండి. ఈ నెల 18వ తారీఖున మలికిపురంలో దళిత క్రైస్తవులు చేస్తున్నటువంటి శాంతి ర్యాలీ మరియు బహిరంగ సభకు దళిత చైతన్య వేదిక రాజోలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ సెగ్నెటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు, గన్నవరం మండలాలు ఉన్నటువంటి ఎస్సీ క్రైస్తవులందరూ కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ర్యాలీ, దీని యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దుపరిచి ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో ముందుకు వెళ్తున్నారు. ఈ దేశంలో ఏ కులమైన క్రైస్తవ మతంలోకి వెళితే వారి యొక్క కులం మారదు. కేవలము ఎస్సీలు మాత్రమే క్రైస్తవులు వెళ్తే వారు బీసీసీలోకి వెళ్తున్నారు. ఇది కుట్రపూరితమైనటువంటి చర్యగా మేము అభివర్ణిస్తూ దానిని వెంటనే రద్దుపరిచి ఈ యొక్క ఎస్సీ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారిని షెడ్యూల్ కులాలలో ఉంచాలని మరి మేము ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే మరి ఈ యొక్క ఎస్సీ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి ఎస్సీ హోదా కల్పించాలని తెలియజేస్తున్నాం. రెండవదిగా ఈ రాష్ట్రంలో క్రైస్తవుల మీద, క్రైస్తవ చర్చిల మీద, క్రైస్తవ దైవజనుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మత సామరస్యానికి సాదృశ్యమైనటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కేవలం కొంతమంది మరి మతోన్మాదులుగా తయారయ్యి కులాల మధ్య, మతాల మధ్య మరి విభేదాలు సృష్టించి మరి ఈ యొక్క రాష్ట్రాన్ని అల్లకొల్లాలు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రము ఏ స్థితిలోకి వెళ్తుందో భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ నెల 18వ తారీఖున జరిగినటువంటి ఈ యొక్క ఎస్సీ క్రైస్తవుల ర్యాలీకి మరి దళిత చైతన్య వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారికి సంఘీభావం తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ యొక్క క్రైస్తవులు అందరికీ కూడా మరి ఈ యొక్క దళిత చైతన్య వేదిక మరి ఎన్నంటే ఉండి వారి ఉద్యమాలలో పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క 5 మండలాలు ఉన్నటువంటి దళిత సంఘాలు, మరి ఎస్సీ సంఘాలు, మరి క్రైస్తవ సంఘాలు ఆ రోజున జరిగేటువంటి యొక్క ర్యాలీ బహిరంగ సభలో పాల్గొని మరి వారి యొక్కకి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.